జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పండు. రేయ్, ఈ గుంటను చూసి ఎన్ని రోజులైందిరా? ఎక్కడ్రా ఈ గుంట? రేయ్, ఈ గుంట గుర్తుందా? ఆ రోజుల్లో ఒక ఆట ఆడుకుంది కదరా స్టేజ్ మీద. ఎక్కడుందో ఏంటో. రేయ్, ఎవ్వరూ బాధపడకండి, ఈ గుంటని చేస్తుంది. మరి ఎక్కడ్రా ఈ గుంట? అటు చూడు. ఏ గుంట, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఆస్ట్రేలియా. ఎందుకు? ఈ సెట్లో ఉన్న వాళ్ళంతా నా ఆయనకే పడుతున్నారు. అవునా? ఎవరు? అదిగో అక్కడ కూర్చున్నాడు కదా ఆది, ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? గుంట, ఈ అడ్రస్ తెలుసా? ఈడియట్స్, స్టూపిడ్స్. ఏంటి మీరంతా నందులా చేస్తున్నారు? నందన్ ఏం చేశాడు? తర్వాత చెప్పు. అవును, ఇన్ని రోజులు ఆస్ట్రేలియాలో ఏం చేసావు పాపా? నేనా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసా. ఏమున్నా కలకత్తా తిరిగి వస్తున్నా, సత్తా మారిలేదయ్యో. మా ఊళ్ళో మగవాళ్ళున్నా, వాళ్ళల్లో ఓటముతున్నా, నీవంటే మారేలేడయ్యో. ఎట్టా పొగుడుతో ఎట్టెక్కిస్తున్నావే మంచం కోళ్ళతో. అందరూ ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ టైప్ సబ్స్క్రైబ్ చేస్తాం ప్లీజ్. ఓయ్ పిల్ల, ఇంకా చాలే గాని పద మన మూమెంట్ వేద్దాం. ఇదిగో తర్వాత ఎవరు? మీకు ఓజీ ఓజీ ఇస్తారు కదా, విజయ్ పిన్ని మాస్టర్. నాకేమిచ్చాడో తెలుసా? ఎంతైనా మా డీ కంటెస్టెంట్సే బెటరు. నేను అసలు ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం వాళ్ళే. అవునా? ఏం చేశారు? కంటెస్టెంట్స్ అందరూ కలిసి వచ్చి బావ కడకి నీ నిలితే తేలుకు ముందుందని బావ కడకి నీ నిలితే బావ నన్ను చూసినాడు, పిల్లాని పిలిచినాడు, చెయ్యి పట్టి లాగినాడు, జబ్బ పట్టి నాకింకా జాడించినాడు. అయినా గాని అమ్మ సలుకో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుకో ఒలమ్మ నొప్పి, అమ్మ సలుకో
ఎంటర్టైనర్ ఇస్ బ్యాక్. టైమ్ టు సెలబ్రేట్. విజయ్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పండు పర్ఫార్మెన్స్? పండు థ్యాంక్ యూ. పండు అద్దిరిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఎలా అయితే నందు బ్రో టీవీలో చూసారో ముందు నీ లేడీ గెటప్, లైవ్ లో చూస్తే ఫీల్ ఏంటి అన్నది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ పండు, నెక్స్ట్ లెవెల్. అదరగొట్టేసో, అందరికి డెడికేట్ చేసో, నాకు డెడికేట్ చేసో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్, మీ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్. పండు అసలు లేడీ గెటప్ లో ఎంత బాగున్నావో తెలుసా? నాకు చాలా బాగా నచ్చింది. ప్రభు చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. స్పెషల్లీ నాకు ఆ మంచాన్ని పట్టుకుని స్టెప్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. అది మాత్రం పండు ఏంటి ఇంత టాలెంట్, పండులో ఎందుకు ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడు ఆలోచించేవాడిని. బట్ తర్వాత నాకు అర్థమైంది పండు December 4th పుట్టాడని. అది ఒక లెజెండ్ పుట్టిన రోజు, ఆయన కూడా అదే రోజు పుట్టాడు. పండు హ్యాపీ బర్త్డే, ఈ రోజు నీ బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే మాస్టర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. సో నేను అక్కడికి వచ్చి బ్యాలెన్స్ చెప్తాను. For me, this is OG performance. పండు హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. నీకు ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నాడు తెలుసు కదా, అక్కడ కూర్చొని ఉన్నాడు, మాస్టర్ వాళ్ళ అబ్బాయి. ఆల్ ది బెస్ట్. సో హ్యాపీ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే మాస్టర్. థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ విహాన్స్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, అట్లీస్ట్ మైక్ లో చెప్పు, ఓజీ పర్ఫార్మెన్స్ మైక్ లో చెప్పు. For me, this is OG performance. అరే విహాన్స్, ఈ సాల కప్పు Lollipop. అరే నీ బిగ్గెస్ట్ ఫ్యాన్ రా పండు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అరే వాడు ఐ లవ్ సో క్యూట్. అరే విహాన్స్, ఈసారి పండు కప్పు కొడతాడా? లేదు లేదు. నాన్న, చదువుకోకపోతే ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. ఎలా? ఇలాగా. రెజీనా గారు. అమ్మా పండు, ఫైనలీ మాస్టర్ చెప్పినట్టు రియల్ లైఫ్ లో చూడడానికి ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే డీకి వచ్చేటప్పుడు మీ గురించే ఫస్ట్ అందరూ చెప్పారు, పండు ఇలా చేశారు, ఎన్ని వ్యూస్ వచ్చింది యూట్యూబ్ లో, చూడండి, హీఈస్ లైక్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ కంటెస్టెంట్స్ అన్నమాట. యువర్ అ స్టార్ పండు. ఆల్ యువర్ ఎక్స్ప్రెషన్స్, ఆల్ యువర్ ఇలా ఫెయిల్ అవుతాడు ఒక చిన్న పాప గుర్తుందంటే యు రీచ్డ్ ఎవ్రీబడి అన్నమాట, యునో. సో రియలీ అదే, దట్స్ యువర్ యూఎస్పీ, దట్స్ యువర్ బెస్ట్. ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ గెట్ బెటర్ దెన్ దిస్ అన్నమాట. కప్ వస్తుంది, డోంట్ వరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకే నా హార్ట్ మీకు. బేసిక్గా ఈడు ఫస్ట్ లేడీ గెటప్ వేసినప్పటి నుంచి నేను, సుధీరు, రష్మి, వర్షిని ఆ రోజు అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఆ ఫస్ట్ బావగారు వచ్చేటి వేళ డాన్స్ చేసినప్పుడు ఆ రోజు ప్రియమణి గారు, శేఖర్ మాస్టర్, పూర్ణ గారు అందరూ ఉన్నారు. ఆ పర్ఫార్మెన్స్ లైవ్ లో మేము ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసామో ఈ రోజు మళ్ళీ ఈ లేడీ గెటప్ పర్ఫార్మెన్స్ కూడా ఈ రోజు నేను ఇక్కడే లైవ్ లో చూసి అంత ఎంజాయ్ చేశాను. మామూలు విషయం కాదు అసలు. పండుగాడు బేసిక్ గా వాడికి అమ్మ లేదు కదా మాస్టర్, వాడు డీ షోనే అమ్మలాగా భావిస్తాడు మాస్టర్.
నేను మన వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే మాస్టర్, ఈ డి ఎన్ని సీజన్లు జరిగినా వాడిని మాత్రం ఏదో ఒక రూపంలో డీలో పెడుతూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా లవ్ యూ ఆది. పండు పండు దిష్టి తీస్తోంది మా దీపిక. కుర్రోళ్ళు కళ్ళు అన్ని ఇక్కడే ఉంది. ఈ స్టేజ్ మీద నేను ఒకటి చెప్తున్నాను, ఓకే? పండు డిసర్వ్స్ D20 కప్. నో నో వే, D20 కప్ డిసర్వ్స్ పండు. యాక్చువల్గా ఈ సాంగ్ నేను లిరిక్స్ రాసేటప్పుడు కానీ నేను చెప్పేటప్పుడు కానీ నేను ఈ సాంగ్ విన్నది మన సార్ రండి ఒకసారి పైకి రండి సార్. ఈ సాంగ్ నేను వినేటప్పుడు కొద్దిగా లిరిక్స్ చేంజ్ చేస్తాను, కొద్దిగా నాకు డీకి సంబంధించి నాకు ఇది కావాలి, ట్రాక్ కావాలనగానే వెంటనే నాకు అలాంటి ఆపర్చునిటీ వస్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి నాకు హెల్ప్ చేసినారు ఈయన. సో ఈయన యూట్యూబ్లో నెక్స్ట్ ఈ సాంగ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ ముందుగా ఈటీవీ మల్లెమాలకి, ఎందుకంటే మేము కూడా జబర్దస్త్ చాలా చేశాను, 100 సాంగ్ చేశాము. కానీ మాలాంటి కళాకారులకు ఇది బెస్ట్. ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో పోతాము. థ్యాంక్ యూ. ఈ పాటను పండు అడగగానే ఈ పాట మాది నెక్స్ట్ లెవెల్ పోతుంది అని అనుకొని వచ్చి ఈ డీలో చేయడం మాకు హ్యాపీ. థ్యాంక్ యూ పండు. అలాగే ఈ టీం కెమెరామ్యాన్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్ హిట్ పాట కొట్టారు మాకు. థ్యాంక్ యూ, ఇంత మంచి పాట మాకు టీకి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పండు, యూ వాంట్ టు టాక్ టు దట్ బ్యూటిఫుల్ రెజినా? షీ ఇస్ మై సిస్టర్ నా. నీకు అందరిలో పోటీ వస్తుంది. ట్విన్స్. No పోటీ because I am beautiful. More than Regina garu. Yeah. Definitely. Now marks na. She is beautiful. You should ask marks, no? Yeah, definitely. Yeah. Before that, thank you judges. Bless me with your marks. You should ask your twin sister for marks. Yeah, you ask na. Hey, ask. Why you are behaving like? Oh, Bobby. Sister, please give me 10 marks na. With your cute voice, 10 marks. You're so beautiful, sister. Thank you. We are twins. For my twin. సో పండు, ఇప్పటి వరకు వీఆర్ హ్యావింగ్ సీక్రెట్ స్కోర్స్, నో? బట్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ మరి విజయపిన్ని మాస్టర్ ని కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నావా డైరెక్ట్ స్కోర్ కోసం? ఎవరా? సరిగ్గా అడిగితే ఇస్తారు. ఎవరా? ఏంటి ఇవ్వవా? చెప్పేస్తా. ఓకే, ఇప్పుడు 9 మార్క్స్ కూడా ఇక్కడే ప్రెస్ చేయాలా? 9 మార్క్స్ కూడా 9 no pressing, only 10 pressing. బట్ విజయ్ టచ్ అదిరిపోయిందబ్బా. లవ్ యూ రా పండు.